Hi viewers, today our topic is duty and delta. Duty is in the sense ఇక్కడ మనం క్రాప్ ఇరిగేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ టర్మ్స్ అనేవి కంపల్సరీగా మనం యూస్ చేసుకోవాలి. డ్యూటీ మీన్స్ ద ఇరిగేషన్ కెపాసిటీ ఆఫ్ యూనిట్ ఆఫ్ వాటర్, 1 యూనిట్ ఆఫ్ వాటర్. మనం వాటర్ని ఇక్కడ ఇరిగేషన్స్లో వాటర్ని ఎలాగా కన్సిడర్ చేసుకుంటామండి? మీటర్ క్యూబ్ పర్ సెకండ్. దట్ ఇన్ ద సెన్స్ మనం దాన్ని మీటర్ క్యూబ్ పర్ సెకండ్స్ని ఎలా చెప్పుకోవచ్చు? క్యూమెక్స్లో కూడా చెప్పుకోవచ్చు. డ్యూటీ మీన్స్ ఇరిగేషన్ కెపాసిటీ ఆఫ్ యూనిట్ ఆఫ్ వాటర్. 1 యూనిట్ ఆఫ్ అంటే 1 క్యూమెక్ ఆఫ్ వాటర్కి ఎంత ఇరిగేషన్ అనేది మనం చేస్తాము, అంటే ఎంత క్రాప్ అనేది ఇరిగేట్ చేయగలము, దాన్ని చెప్పడమే డ్యూటీ అంటామండి. ఇక్కడ దిస్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ క్రాప్ ఇరిగేటెడ్, ఏ క్రాప్ అయితే ఇరిగేటెడ్ అవుతుందో ఆ క్రాప్ ఏరియా, అండ్ ద క్వాంటిటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ రిక్వైర్డ్, అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది డ్యూరింగ్ ద ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద క్రాప్. ఇక్కడ ఎంటైర్ పీరియడ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద క్రాప్ టైంలో టోటల్ ఎంటైర్ పీరియడ్లో ఎంత ఈ దేనికి రిలేషన్ చూపిస్తుందో అంటే ఏరియా ఆఫ్ ద క్రాప్, నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్. వాటర్కి క్రాప్కి మధ్య, క్వాంటిటీ ఆఫ్ వాటర్కి ఇరిగేటెడ్ ఏరియాకి మధ్య రిలేషన్ని ఈ డ్యూటీ అనేది కంపల్సరీగా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఏరియా ఆఫ్ ఇరిగేటెడ్ విత్ యూనిట్ డిశ్చార్జ్. 1 యూనిట్ అంటే 1 క్యూమెక్, దట్ మీన్స్ 1 క్యూమెక్ ఆఫ్ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ బేస్ పీరియడ్ కింద తీసుకుంటాం. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డేస్. ఇందులో వచ్చేసరికి మనకి ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకున్నాము అంటే ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే 3 క్యూమెక్స్ ఆఫ్ వాటర్ సప్లై రిక్వెస్ట్ ఫర్ 5100 హెక్టార్స్. ఇక్కడ మనం హెక్టార్స్ అంటే ఏరియా అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3 క్యూమెక్స్ అంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్, క్వాంటిటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఏదైనా చెప్పుకోవచ్చు. ద డ్యూటీ విల్ బి, ఇందులో డ్యూటీ అంటే ఇప్పుడు రిలేషన్ చెప్పాలి కదండి. హెక్టార్స్ ఎలా చెప్తాము? హెక్టార్స్ పర్ క్యూమెక్స్లో చెప్తాం డ్యూటీ అంటే. ఈ రెండింటికి మధ్య అంటే ఏరియాకి వాటర్కి మధ్య రిలేషన్ని మనం చెప్తాము. ఇలా ఏరియాకి వాటర్కి మధ్య రిలేషన్ని చెప్పినప్పుడు 5100 డివైడెడ్ బై 3, అంటే ఇక్కడ 3 అంటే ఇన్ని క్యూమెక్స్, అంటే ఏరియా డివైడెడ్ బై వాటర్ సప్లై ఎంత తీసుకుంటాం. 5100 డివైడెడ్ బై 3 అంటే 1700 హెక్టార్స్. హెక్టార్స్ ఇన్ ద సెన్స్, హెక్టార్స్ అంటే ఏరియా. 1700 హెక్టార్స్ పర్ క్యూమెక్స్. క్యూమెక్స్ అంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ద డిశ్చార్జ్ ఆఫ్ క్యూమెక్ అంటే విల్ బి రిక్వైర్డ్ త్రూ అవుట్ ద బేస్ పీరియడ్. ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ బేస్ పీరియడ్? బేస్ పీరియడ్ అంటే ఏం లేదండి, బేస్ పీరియడ్కి క్రాప్ పీరియడ్కి చాలా డిఫరెన్స్ ఏమి ఉండదు, మైనర్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. బేస్ పీరియడ్ ఇట్ మీన్స్ ద హోల్ పీరియడ్ ఆఫ్ కల్టివేషన్ ఫ్రమ్ ద టైమ్ వెన్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద గ్రౌండ్. ఎప్పుడైతే మనం గ్రౌండ్ అనేది ప్రిపేర్ చేస్తామో అక్కడి నుంచి మనం వాటర్ ఇరిగేషన్కి వాటర్ని తీసుకుంటే, హోల్ పీరియడ్ని తీసుకుంటే, హోల్ పీరియడ్ అంటే మనం ఎప్పటి నుంచి అయితే గ్రౌండ్ కల్టివేషన్ కోసం గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటామో అప్పటి నుంచి టైంని తీసుకుంటే బేస్ పీరియడ్ అంటాం. ఫర్ ప్లాంటింగ్ ఆఫ్ ద క్రాప్ టు ఇట్స్ లాస్ట్ వాటరింగ్ బిఫోర్ హార్వెస్టింగ్, అంటే హార్వెస్టింగ్ చేసే అంటే మనం కోసేటప్పటికి హార్వెస్ట్ చేసే టయానికి వాటర్ అనేది బిఫోర్ హార్వెస్టింగ్ వరకు వాటర్ అని, అంటే గ్రౌండ్ నుంచి, గ్రౌండ్ ప్రిపరేషన్ నుంచి బిఫోర్ హార్వెస్టింగ్ వరకు వాటర్ ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో ఆ అన్ని డేస్ని బేస్ పీరియడ్ అంటాం. అదే క్రాప్ పీరియడ్కి బేస్ పీరియడ్కి మైనర్ డిఫరెన్స్, బేస్ పీరియడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే. ఈ క్రాప్ పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ద టైమ్ ఇన్ డేస్ దట్ ద క్రాప్ takes instant of its sowing to that of its harvesting. ఏమి అంటే ఇందులో అసలుకి ఇన్స్టెంట్ ఆఫ్ ఇట్స్ సోయింగ్, ఎప్పుడైతే క్రాప్ అనేది మనం విత్తనాలు అంటే సోయింగ్ చేస్తామో, అంటే కల్టివేషన్ చేయడానికి సీడ్స్ అనేవి ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి మళ్ళీ బిఫోర్ హార్వెస్టింగ్, ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తామో ఇప్పటి వరకు వాటర్ అనేది మనం సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు వాటర్ అనేది తీసుకుంటే దాన్ని బేస్ పీరియడ్ క్రాప్ పీరియడ్ అంటాము.
అది కాకుండా మన గ్రౌండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు తీసుకుంటే బేస్ పీరియడ్ అంట. క్రాప్ పీరియడ్ అంటే బేస్ పీరియడ్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ హెవియర్ అనమాట. అంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ హయ్యర్ ఉంటుంది అంతే. దీనికి మధ్య ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ అసలు డిఫరెన్స్ ఎక్కువ ఏమి ఉండదు. యాజ్ ఏ సేమ్ టైం మనం ఎలా తీసుకుంటామంటే కొన్ని ప్రాబ్లమాటిక్స్లో అయితే క్రాప్ పీరియడ్ని బేస్ పీరియడ్ని సేమ్గా కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. అర్థమైంది కదండి. ఇందులో ఏంటి అంటే వేస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డ్యూటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకి బాగా తెలిసి ఉండాలండి. ఇందులో డ్యూటీ వీఆర్ బై ద నెంబర్ ఆఫ్ ద హెక్టార్స్ దట్ 1 cubic ఆఫ్ వాటర్ కెన్ ఇరిగేటెడ్ డ్యూరింగ్ ద బేస్ పీరియడ్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇందాక 1700 hectares per cubic అని చెప్పుకున్నాం కదండి. అంటే ఎంత హెక్టార్స్ లో చెప్తే దాన్ని కూడా డ్యూటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 1 cubic కి ఎన్ని హెక్టార్స్ ఉన్నాయి అని చెప్పుకుంటే కూడా మనం ఇక్కడ డ్యూటీని కన్సిడర్ చేసుకోవచ్చు. By total depth of water, that means depth of water in the sense delta. By using delta also we are calculating the duty. By number of hectares that can be irrigated by the million cubic meter of stored water. Majorly this system is used in tank irrigation because number of cubics of water will be stored in water tanks. Number of hectares that can be irrigated by means of water tank in cubics, million cubic meter of water will be used because of ante in the sense tanks ni batti kuda by using tanks also we are calculating the duty by in the sense the hectares and the water will be the same by means of tanking irrigation. By number of hectare meter expended per hectare irrigated. అంటే నెంబర్ ఆఫ్ హెక్టార్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ హెక్టార్స్ అనేవి ఇక్కడ వాటర్ అనేది ఇరిగేట్ అవుతుంది బట్టి కూడా డ్యూటీని మనం ఈజీగా క్యాలిక్యులేట్